అలా చెప్పండి. అనుకోని విధంగా పార్టీ మారేది కారణం ఏంటన్నా? కారణం అంటూ ఏముంది, వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, వాళ్ళు చేసే మంచి పనులు చంద్రబాబు నాయుడు వాళ్ళు దాన్ని ఆకర్షించి చేర్చడం జరిగింది. దాంతోపాటు మా ఊర్లో, మా మండలంలో, మా కోవూరు నియోజకవర్గంలో విడలూరు మండలంలో నిన్న పేపరు ఒకటి వచ్చింది, కట్టింగు ముడుపులు తీసుకొని వెన్నుపోటు పుడిసి పోయినారని. మేము మగోడాలే ఎలక్షన్ చేసాం, వైసీపీకి మేము నిలబడి ఎలక్షన్ చేసాం, దాన్ని వెన్నుపోటు అంటారా? సరే, ముడుపులు విడలూరు మండలంలో, విడలూరు గ్రామంలో కానీ ఎక్కడైనా అవినీతి చేసినట్టు, ఎవరినైనా అన్యాయం చేసినట్టు, ఇంకేమైనా చేసినట్టు ఒక్కరి చేత చెప్పించండి. మీ ముడుపులు అనే దానికి ఎవరికి అర్థం వస్తుందో రాసిన వాళ్ళు కానీ రాయించిన వాళ్ళు కానీ వాళ్ళకే తెలియాల. పచ్చకామర్ల ఊరంతా పచ్చంగా ఉంటుందంట. అట్లా మేము ఎప్పుడు ముడుపులు జోలికి పోవాలా. కొత్తగా వింటున్నాం, నిన్న పేపర్లో రాసినా మాకు బాధ లేదు. మా మీద ప్రజలకు నమ్మకం ఉంది, అట్నే వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. ఇదే విధంగా నడుచుకుంటాం. ఈరోజు ఎంతమంది తీసుకున్నారని టీడీపీ కండవాలు తీసుకున్నారు? మేమంతా ఇంచుమించు ప్రతి ఊర్లో నాయకులైతేమి కార్యకర్తలైతేమి అన్ఎక్స్పెక్టెడ్గా చేరటం వల్ల మేము ఒక 500-600 మందితో వచ్చాము. కానీ మేమైతే దాని గురించి గ్యాదర్ చేయాలా, అందరిని పిలవాలా, తీసుకురావాలా అనేది మాకు ఆలోచన లేదు. మేమంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళమే. ఇంకా రాను విడలూరు మండలంలో ఏ విధంగా ఉంటుంది, విడలూరు గ్రామం ఏ విధంగా ఉంటుంది అనేది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చూస్తారు, అటుపక్క వాళ్ళు కూడా చూస్తారు. ఏం ఇబ్బంది లేదు. మేము ముడుపులోళ్ళం కదా, జనాలు మా అంటే ఎట్లా నడుస్తారో వాళ్ళకే చూపిస్తాను నేను తొందరగా. టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి ఇంత పెద్ద మొత్తంలో వలసగా రావటం దానికి కారణం ఏమంటారు? కారణం అంటే ఆ ముడుపులో రాయించిన వాళ్ళని అడిగితే సరిపోద్ది. మేమేం చెప్పగలం దానికి? ఇప్పుడు నీ కాడ 3 ఎలక్షన్లు చేశా మీకు. నేను ప్రసన్న కుమార్ రెడ్డికి 3 ఎలక్షన్లు చేశా. నేనేదో మా సొంత కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మేము పార్టీలోకి వచ్చాం. వాళ్ళిద్దరూ ఎంపీ గారు ఎమ్మెల్యే గారిని చూసి పార్టీలోకి వచ్చాం. మీరు అప్పుడే మా మీద నిందలేస్తే 3 సంవత్సరాలు 3 ఎలక్షన్లు చేసిన వాళ్ళని మేమేమైపోవాలా? మీకు ఫ్యూచర్ ఏమైనా ఆలోచించుకుంటున్నారా? ఇట్లా ప్రతి ఒక్కరి మీద నిందలు వేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. పార్టీలో నుంచి ఏమైనా ఇబ్బందికరంగా మేము ఏదైనా పార్టీ మారాలని అది మా నిర్ణయం. అది పార్టీ మారేది మా నిర్ణయం, మీరు చెప్పేది కాదు. మేము ఉన్నకాడ ఎలక్షన్ చేసాం, మేము ఎలక్షన్ చేసి బయటకు వచ్చాం, సంవత్సరం తర్వాత బయటకు వచ్చాం. ఇంకా ఎన్నిపోటు అయింది? ఎన్నిపోటు పుడుచుకునే వాళ్ళు మీరు పుడుచుకుంటున్నారు కదా, మేమేం పుడుస్తాం ఎన్నిపోట్లు మిమ్మల్ని? మీతోటే వచ్చే కార్యకర్తలకు మీరేం పిలిపిస్తున్నారు? ఖచ్చితంగా మాతో వచ్చిన వాళ్ళకి మేము ఎప్పుడు వాళ్ళకి అండదండలుగా ఉంటాం. వాళ్ళకి ఏం కావాలని చేసి పెడతాం. మేము ఈరోజు ఈ స్థితిలో మనం ఒక మాట చెప్పి పంపించిన కార్యకర్తలు ఈ విధంగా రావటం జరుగుతుందంటే మా మంచి వాళ్ళ మంచి మధ్యలో చేయొద్దుతా అందరికీ చేసి పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నా లేకపోయినా మేము తంటాలు పెట్టి పనులు చేస్తున్నాం. కాబట్టి ఈ జన సందోహం అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.